హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోషల్ వరల్డ్. ఈరోజు మనం యూనియన్ గవర్నమెంట్ పార్ట్ 2 గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ఏ వైస్ ప్రెసిడెంట్? అంటే ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగం వైస్ ప్రెసిడెంట్ను గురించి తెలియజేస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 60, బి ఆర్టికల్ 61, సి ఆర్టికల్ 62, డి ఆర్టికల్ 63. ద ఆన్సర్ ఈజ్ ఆర్టికల్ 63. ఆర్టికల్ 63 అనేది వైస్ ప్రెసిడెంట్ గురించి తెలియజేస్తుంది. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ బికమింగ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి కావడానికి వయసు ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 35 years, ఆప్షన్ బి 30 years, ఆప్షన్ సి 25 years, ఆప్షన్ డి 45 years. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 35 years. సో వైస్ ప్రెసిడెంట్ కావడానికి వయసు ఎంత ఉండాలి? 35 years. థర్డ్ క్వశ్చన్, హూ విల్ ఎలెక్ట్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? వైస్ ప్రెసిడెంట్ని ఎవరు ఎన్నుకుంటారు? ద లోక్సభ, ద రాజ్యసభ, ద పార్లమెంట్, స్టేట్ అసెంబ్లీ. సో వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఎన్నుకున్నారంటే ఆప్షన్ సి పార్లమెంట్. సో వైస్ ప్రెసిడెంట్ని పార్లమెంట్ అంటే ఏంటి? లోక్సభ మరియు రాజ్యసభ. సో వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఎన్నుకుంటారంటే పార్లమెంట్ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. ఫోర్త్ క్వశ్చన్, సో ఇన్ విచ్ హౌస్ కెన్ ఏ రెజల్యూషన్ ఫర్ ద రిమూవ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ బి ఇంట్రడ్యూస్డ్? అంటే వైస్ ప్రెసిడెంట్ తొలగింపును ఏ సభలో ప్రవేశపెట్టాలి? ఏ సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి? ద లోక్సభ, ద రాజ్యసభ, ద పార్లమెంట్, ద స్టేట్ అసెంబ్లీ. సో వైస్ ప్రెసిడెంట్ తొలగింపు తీర్మానం అనేది ఎక్కడ ప్రవేశపెట్టాలంటే ఓన్లీ రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. సో ఆన్సర్ ఈస్ రాజ్యసభ, ఆప్షన్ బి. ఫిఫ్త్ క్వశ్చన్, హూ విల్ యాక్ట్ యాజ్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? రాజ్యసభ చైర్మన్గా ఎవరు పనిచేస్తారు? ఆప్షన్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లోక్సభ స్పీకర్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎవరు పనిచేస్తారు రాజ్యసభ చైర్మన్గా? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, బై whom the vice president of India makes and subscribe an oath or affirmation? అంటే ఎవరి చేత వైస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేస్తాడు? ద సుప్రీం కోర్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, స్పీకర్ ఆఫ్ ద రాజ్యసభ. ఆన్సర్ ఏంటంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి. సో ప్రెసిడెంట్ రాష్ట్రపతి చేత ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తాడు. సెవెంత్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? అంటే ప్రధానమంత్రికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది. ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ లీడర్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్, ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ లీడర్ ఆఫ్ ద పార్లమెంట్, ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ లీడర్ ఆఫ్ ద నేషన్, ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ లీడర్ ఆఫ్ ద స్టేట్. సో ఆన్సర్ ఏంటంటే దీనికి ఆప్షన్ డి. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అనేవాడు స్టేట్కు లీడర్గా ఉండడు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ది స్టేట్ ఎవరంటే సీఎం, చీఫ్ మినిస్టర్. సో ఇక్కడ సరికానిది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్, ఆప్షన్ డి సరికానిది. ఎయిత్ క్వశ్చన్,
హూ వర్క్డ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మన్మోహన్ సింగ్? మన్మోహన్ సింగ్కు ముందు మరియు తర్వాత ప్రైమ్ మినిస్టర్గా ఎవరు పనిచేశారు? ఆప్షన్ ఏ హెచ్డి దేవగౌడ, నరేంద్ర మోడీ. ఆప్షన్ బి నరేంద్ర మోడీ, అటల్ బిహారీ వాజ్పేయి. సి అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోడీ. ఆప్షన్ 4 పివి నరసింహారావు అండ్ నరేంద్ర మోడీ. ఎవరంటే ఆప్షన్ సి అటల్ బిహారీ వాజ్పేయి అండ్ నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్కు ముందు తర్వాత పనిచేశారు. అంటే మన్మోహన్కు ముందు అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ పనిచేస్తుంది నరేంద్ర మోడీ. ఇప్పటికీ కొనసాగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్. 9th క్వశ్చన్. విచ్ హౌస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద సుప్రీం లా మేకింగ్ బాడీ? సుప్రీం లా మేకింగ్ బాడీ అని ఏ సభని పిలుస్తారు? అంటే ఇక్కడ అత్యున్నతమైన చట్టాలను, ముఖ్యమైన చట్టాలను తయారు చేసే భాగం ఏది? ద రాజ్యసభ, ద లోక్సభ, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ద పార్లమెంట్. సో ఇక్కడ సుప్రీం లా మేకింగ్ బాడీ అని దేన్ని అంటారంటే ఆప్షన్ డి పార్లమెంట్. ద పార్లమెంటుని సుప్రీం లా మేకింగ్ బాడీ అని పిలుస్తారు. లాస్ట్ 10th క్వశ్చన్. విచ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ద రాజ్యసభ? రాజ్యసభకు సంబంధించి సరికానిది. సో ఇట్ ఈస్ ద అప్పర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. రాజ్యసభ అనేది అప్పర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. ఇట్ ఈస్ ద ఇక్కడ తప్పుబడింది. ఇట్ ఈస్ ద సెకండ్ ఛాంబర్ ఆఫ్ పార్లమెంట్. సో రాజ్యసభ అనేది సెకండ్ ఛాంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆప్షన్ సి ఇట్ ఈజ్ ఏ ఎల్డర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఆప్షన్ సి అది. ఆప్షన్ డి ఇట్ ఈజ్ ఏ హౌస్ ఆఫ్ ద పీపుల్. సో ఇక్కడ సరికానిది ఏంటంటే ఇక్కడ ఇట్ ఈజ్ రాజ్యసభ అనేది అప్పర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. సో ఎగువ సభ, అప్పర్ హౌస్ అంటే ఎగువ సభ. సో సెకండ్ ఛాంబర్ అంటే ద్విసభ, రెండవ సభ. అది కరెక్ట్. బి కూడా కరెక్టే. ఎల్డర్ హౌస్ అంటే పెద్దల సభ. సో రాజ్యసభ అనేది పెద్దల సభ. అది కూడా కరెక్టే. ఆప్షన్ డి ఇట్ ఈజ్ ఏ హౌస్ ఆఫ్ ద పీపుల్. సో రాజ్యసభ అనేది హౌస్ ఆఫ్ ద పీపుల్ కాదు. సో హౌస్ ఆఫ్ ద పీపుల్ అనేది లోక్సభని అంటారు, అంటే ప్రజల సభ. కావున ఇక్కడ సరైనది కానిది ఆప్షన్ డి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.